టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతూ ఒక్కో సినిమాతో తన ఇమేజ్ ను మరింత పెంచుకుంటూ పోతున్నారు. 2 పార్టులుగా తెరకెక్కిన బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ దర్శకుడికి టాలీవుడ్ లో తిరుగులేని డైరెక్టర్ గా మారిపోయాడు. తర్వాత RRR సినిమాతో రాజమౌళి క్రేజ్ పాన్ వరల్డ్ రేంజ్ కు చేరింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో ప్రాజెక్టు రూపొందించడానికి జక్కన్న సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా పనుల కోసం జపాన్ వెళ్లిన జక్కన్న కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. అక్కడ భూకంపం బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని జక్కన్న తనయుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మేము 28వ అంతస్తులో ఉన్నాం. బిల్డింగు నెమ్మదిగా కదలడం ప్రారంభమైంది. అది భూకంపమని గ్రహించడానికి మాకు కొంత సమయం పట్టింది. నేను భయాందోళనకు గురయ్యా. కానీ మా చుట్టూ ఉన్న జపనీయులందరూ ఎలాంటి ఆందోళన చెందలేదు. ఏదో వర్షం పడుతున్నంత ఈజీగా లైట్ తీసుకున్నారు. మొత్తానికి మేము భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేశామని ఎస్ఎస్ కార్తికేయ ఎక్స్ లో పోస్ట్ చేశారు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్ లో వచ్చిన వార్నింగ్ ని ఫోటో తీసి ఆయన షేర్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి ఫ్యామిలీ సేఫ్ గా ఇండియాకు తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. RRR స్క్రీనింగ్ కోసం తాజాగా జపాన్ వెళ్లింది రాజమౌళి కుటుంబం. అక్కడ రాజమౌళి RRR స్పెషల్ స్క్రీనింగ్స్ లో పాల్గొని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. RRR సీక్వెల్ ఉంటుందని, పార్ట్ 2 కోసం ఐడియా అయితే ఉందని, అవేంటో ఇప్పుడే చెప్పలేనని రాజమౌళి అన్నారు. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో SSMB 29 సినిమా చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన రైటింగ్ పనులు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియా నటి హీరోయిన్ గా చేస్తుందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. ఆఫ్రికా బ్యాక్డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథ సాగుతుందని రాజమౌళి ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుని నెవర్ బిఫోర్ అవతార్ లో రాజమౌళి చూపించనున్నారు. అంతేకాదు పాన్ వరల్డ్ రేంజ్ లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రాజమౌళి రూపొందించనున్నారట. ఈ సినిమా ఇండియానా జోన్స్ సినిమా ఆధారంగా వస్తుందని చెబుతున్నారు. ఈ మూవీలో మహేష్ బాబుని పూర్తిగా డిఫరెంట్ మేకోవర్లో చూపించేందుకు సిద్ధమవుతున్నారట.